2022-23లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తవ్వకాలు జరిగినాయని అనే విధంగా మాట్లాడినారు వాళ్ళు. వాళ్ళకి ఒకటే చెప్తాను, శ్యాంబాబు గారు బీభత్సం సృష్టిలో మేము అక్కడ బీభత్సం మేమేమో అబద్దాలం కాదు. అది మీరు 2017లో జీవో తెచ్చి 2017 6 నెలలో 23/6 జీవో వచ్చింది. కావాల్సింటే మీరు చూసుకోండి. జీవోదిగా 23/6/2017లో జీవో ఇచ్చినారు. అప్పుడు ఇచ్చినారు. మీరు అక్కడ బోర్లు తవ్వకాలు శాంపుల్ చేసింది ఎప్పుడంటే 2017 10వ నెలలో. కావాల్సి ఉంటే మీరు 10 నెలలో బోర్లు అక్కడ శాంపుల్ తీసినారు. మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటే నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను, సిపిఐలు సిపిఎం వాళ్ళు మీరు రండి, మీరు ఒక రండి, అందరు కలిసి అక్కడికి వెళ్లి ఎవరు అనేది వద్దు, ప్రజలను అడదాం. ప్రజలే ఎప్పుడు మొదలు పెట్టినారు, ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారు అనేది అక్కడే తేల్చుకుందాం. మీడియా మిత్రులకు గానీ చెప్తున్నాను, నిన్న మీరు అక్కడ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు. ఇది నేను చెప్తున్నాను, 2010లో కావాల్సి ఉంటే చూసుకోండి. మీడియా మిత్రులకి అందరికి ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలు మీరే అడగండి, ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి, వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు. అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి చెప్తాను, 2022-23లో తవ్వకాలు జరిగాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు అక్కడ రాండి, ఆదోన్లో కాదు కప్రాల దగ్గర రాండి. మీరు ఎప్పుడు జరిగిందో వాళ్లే నీకు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కటి మీరుగా నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం అంటుంటావు మీరు గాని. గత ప్రభుత్వము అయిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీరేం చేస్తారో చెప్పాలి గాని